కర్నూలు జిల్లా కోడమూరులో ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా రక్తదానం నిర్వహించారు. ఏపీలో ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించేలా కృషి చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు అద్భుతంగా దేశంలోని నెంబర్ 1 రాజధానిగా నిర్మిస్తున్నారని కొనియాడారు. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క 76వ జన్మదినం సందర్భంగా ఆయనకి ప్రత్యేకంగా మా కాన్స్టిట్యున్సీ తరఫున, మా ప్రజల తరఫున, అలాగే మా టీడీపీ నాయకులు, మా విష్ణువర్ధన్ రెడ్డి తరఫున, నా తరఫున, అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడరు. ఆయన విజన్ 2020 అని చెప్పేసి ఆయన యొక్క ఫలాలు ఈరోజు హైదరాబాద్లో కానీ, మన ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఆయన యొక్క ఫలాలు ఈరోజు మనం చవి చూస్తున్నాము. ముఖ్యంగా ఇప్పుడు మరి కొత్తగా 2047 అనే కార్యక్రమం ద్వారా, అంటే విజనరీ ద్వారా మళ్ళీ ఈ రాష్ట్రానికి అత్యధికంగా హైదరాబాద్ మాదిరి భారతదేశంలో ఈ యొక్క రాష్ట్రాన్ని ఒక నెంబర్ 1 స్థానంలో చూడాలని చెప్పేసి ఒకే ఒక సంకల్పంతో ఇండస్ట్రీస్ని, అలాగే ముఖ్యంగా కారిడార్లని, పరిశ్రమలని, ఇంకా ప్రతి ఒక్కటి చేస్తున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మా కూటమి ప్రభుత్వంలో భాగమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఇంకా బీజేపీ మూడింటితో సహా మా యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు అందరినీ కలుపుకొని ఈ యొక్క రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా ఈ యొక్క 76వ జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము.